వినాయకుడు ఎలా జన్మించాడో విందాం. కైలాసంలో పార్వతి తన భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకరణ ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. ఆ ప్రతిమకు ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధనమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుణ్ణి శిరచ్ఛేదము చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానికి పార్వతీదేవి ఎంతో శోధించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరస్సునకు శాశ్వతత్వంను, త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయి ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములు పోవుటకు ఒక అధిపతిని ఇవ్వమని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యము తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము నాకే కావాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులిద్దరినీ ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకముల్లోని పవిత్ర నదులన్నిటిలో స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు, మందగమనుడయ్యాడు. తను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావటం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీయు నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. ఆ మంత్రం ప్రభావం వలన ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుణ్ణి చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వమని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసం. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు కొన్ని వాహనమునకిచ్చి కొన్ని చేత ధరించి మందగమనుగా సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయాడు. ఉదరం భూమికి ఆనిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటంగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా సున్నమవుతాయి అనే సామెత నిజమైనట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుతూ చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందగలుగుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు. ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేయిస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో ఆసక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతిని తప్పించి మిగిలిన ఋషిపత్నుల రూపాలు ధరించి
పతికి ప్రియం చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితోనున్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వీరికి ఈ నీలాపనిందలు కలిగినవి. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరుడికి తెలపగా అతను సర్వము తెలిసినవాడగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంతటి బ్రహ్మ కైలాసమునకు వచ్చి మహేశ్వరుని సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవతలు, ఓ పార్వతీమాత, నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. తనయుడు మరలా బ్రతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడకుండా జాగ్రత్త పరులై ఉంటారు. వినాయక చవితి రోజు గణపతి పాదముల దగ్గర అక్షంతలు తీసుకుని తల మీద వేసుకున్నట్లయితే ఏ అపనిందలు రావని పెద్దల మాట. ఆ పార్వతీ పరమేశ్వరులు వినాయకుని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుందాం.